వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నేను పీజియన్ నుంచి, అంటే పీజియన్ అనే బ్రాండ్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ ఉంటుంది కదండి, సో అది తీసుకున్నాను. సో అది ఎలా ఉంది అండ్ మేము ఎలా యూస్ చేసాం అండ్ మాకు ఎలా వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఇది మేము తీసుకొని ఆల్రెడీ 1 ఇయర్ పైన అయిపోయిందండి, 1.5 ఇయర్ అయిందండి. సో మేము ఇన్ని రోజులు డైలీ ఆల్మోస్ట్ కుక్ చేస్తూనే ఉంటాం దీంట్లోనే. సో మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు, చాలా వరకు కుకింగ్స్ స్టెయిన్లెస్ స్టీల్లోనే ఉంటాయి మావి. సో అందులో మ్యాక్సిమం వీటిలోనే ఎక్కువ కుక్ చేసినవి ఉంటాయండి. సో అవి ఎలా ఉన్నాయని మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే 3 to 4 మెంబర్స్ ఫ్యామిలీలో ఉన్నారో సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అబోవ్ 4 ఉంటే సరిపోదండి. సో మీ ఇంట్లో కనుక 3 to 4 మెంబర్స్ ఉన్నారు, ఓకే సరిపోతుందని అంటే మాత్రం ఇవి మీకు బెస్ట్ ఆప్షన్ అండి. లేదు మాకు కొంచెం పెద్దవి కావాలంటే కూడా మనం చూసుకుంటే చాలా ఉంటాయండి, ఒకసారి యాప్కి వెళ్ళి చూస్తే మీకు చాలా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇవే అండి నేను తీసుకున్నవన్నీ. సో ఫస్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్న పాత్ర అండి, అంటే తీసుకున్న అన్నిట్లో కూడా ఇదే పెద్దగా ఉందండి. ఇది వచ్చేసి మనకి 4 లీటర్ ఆక్యుపెన్సీ ఉందండి, చాలా పెద్దగా ఉంటుంది. 4 లీటర్ అంటే మనకు ఈజీగా ఎవరైనా వచ్చినప్పుడు, అంటే రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు కూడా మనకు బాగా సరిపోతుంది. ఇంట్లో వాళ్ళకే కాకుండా ఎవరైనా వచ్చినప్పుడు కూడా బాగా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పాను కదండి, అండ్ అది ఒకటి థిక్ స్టీల్ ఉంటుంది కండి, చాలా చాలా మంచి స్టీల్ అండి. కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి కూడా కొన్ని బ్రాండ్స్లో సరిగ్గా ఉండదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న చూడండి, డబుల్ కోటింగ్లో ఉంటుంది మనకి బాటమ్ అనేది. సో మనకి ఇప్పుడు నాన్ స్టిక్లో ఎలాంటి బాటమ్ అయితే వస్తుందో అలాంటి బాటమే ప్రొవైడ్ చేశారు. సో చాలా 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 బాగుంటుంది, అడుగు మాడిపోవడం అలాంటిది ఏమి ఉండదు. అండ్ దీనికి మనకి గ్లాస్ లిడ్ ఇచ్చారు చూడండి. అండ్ ప్రెజర్ పోవడానికి చిన్న హోల్ ఉంటుంది కదా, సో అది కూడా ఇచ్చారు చూడండి. లిడ్స్ అయితే సూపర్ అండి అసలు. అండ్ ఈ మొత్తం ఈ కుక్వేర్ సెట్లో చాలా 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 బాగున్నాయి. ఇది అండి వన్ ఆఫ్ ది వన్. ఇది ఫస్ట్ అండి, చాలా 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 బాగుంది. మేము ఆల్రెడీ 1.5 ఇయర్ యూజ్ చేసి చెప్తున్నాను, మీకు ఏమైనా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీరు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి. ఇదేంటంటే మామూలుగా అయితే సాస్ ప్యాన్ అని ఇస్తారు, మనం అలాంటివి ఏమి యూజ్ చేయం కాబట్టి నేను కర్రీకి యూజ్ చేస్తూ ఉన్నాను. సో నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే కర్రీ చేస్తానండి, మ్యాక్సిమం దీంట్లోనే. చూడండి ఎంత థిక్గా ఉందో, బాటమ్ కానీ సైడ్స్ కానీ మంచి థిక్ స్టీల్తో ఇచ్చారు కాబట్టి చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా మనం ఇప్పుడు ఆల్మోస్ట్ స్టీల్లోకే వచ్చాం కదా, లేదంటే గ్లాస్ కొంచెం మెయింటెనెన్స్ కష్టం కాబట్టి స్టీల్ అయితే బెటర్ అండి. ఇప్పుడు అల్యూమినియం కానీ అలాంటివి ఏం యూజ్ చేయొద్దు, హెల్త్కి మంచిది కాదని అందరూ చెప్తానే ఉన్నారు. సో మేము తీసుకొని చాలా రోజులు అయింది కాబట్టి వాడుతూ ఉన్నాము. ఇది కూడా చాలా చాలా బాగుంది, కాకపోతే ఇది మనకి సింగిల్ హ్యాండిల్ లాగా వస్తుంది. అండ్ దీనికి లిడ్ కూడా ఇచ్చారో చూడండి. మనకి వాళ్ళే లిడ్ ఇవ్వడం వల్ల ఎలాంటిది ప్రాబ్లం ఉండదండి, మళ్ళీ మనం వేరే లిడ్ దానికి సెట్ చేయాలి, అదంతా హెడేక్ కదండి. సో వాళ్ళే ఇచ్చారు కాబట్టి చాలా చాలా బాగుంది. ఇది సెకండ్ వన్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయేది థర్డ్ అండి. ఇది వచ్చేసి నేను మిల్క్ అలా వేడి చేయడానికి యూస్ చేస్తానండి, మిల్క్ కాచేయడానికి, అంటే టీ కాఫీ అలా దానికి కూడా యూస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి 2 లీటర్స్ అండి, ఇది వచ్చేసి 1 లీటర్ అంతే. సో చూడండి థిక్ బాటమ్ మనకి డబల్ లేయర్లో ఇచ్చేసరికి మిల్క్ కూడా త్వరగా మాడిపోవడం, కొన్ని సరిగ్గా స్టీల్ లేదంటే పల్చాగా ఉండే స్టీల్ అయితే కష్టం కదండి. సో ఇది వచ్చేసి ఎంత ఉందో మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. 1 లీటర్ ఇలా పడతాయండి వాటరు. సో మిల్క్ కూడా సేమ్ అలానే పడతాయి. చాలా 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 బాగుందండి. మనకి మందం అడుగు అనేది మందం ఉండేసరికి మనం ఈజీగా ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాలకు కాబట్టి కొంచెం పెద్దవి లేకుండా ఇలా చిన్న సైజ్ అయితేనే బాగుంటుంది కదా, మనం కాఫీ టీ అయినా పాలు అయినా కొంచెం లిమిటెడ్గా తాగుతాం కాబట్టి. సో ఇలా చిన్నది అయితే బాగుంటుంది కదండి. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఫ్రై ప్యాన్ అండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఫ్రై ప్యాను. ఇది వచ్చేసి 200 ml ఉంటుందండి, 200 ml ఆక్యుపెన్సీ ఉంది, ఎక్కువ ఏం పెద్దగా లేదు. మనం ఫ్రై కాబట్టి చాలా తక్కువ కదా, ఇప్పుడు ఏమన్నా మనం పొడులు చేసుకోవాలంటే కూడా చట్నీకి అలా దేనికైనా ఫ్రై చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. దీనికి కూడా థిక్ బాటమ్ ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికైతే లిడ్ ఏమి ఇవ్వలేదండి. సో దీనికి మనం వేరే దీనికి ముందు చూపించిన వాటి లిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు, అయితే ఈ లిడ్ యూజ్ చేయొచ్చు. లేదంటే సెకండ్ చూపించాను కదండి, అంటే 2 లీటర్స్ ఆక్యుపెన్సీ ఉందని ఒక పాత్రకి, సో అదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో అదైతే యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అండి, దీనికి బాగా సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇది తీసుకొని 1.5 ఇయర్ పైన అయిపోయిందని చెప్పాను కదా. సో చిన్న పాలు కాచుకోవడానికి ఒక చిన్న చూపించాను కదండి, సో దానికి కూడా లిడ్ ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ. కానీ మేము 1.5 ఇయర్ అయిపోయింది అండి, అది ఎక్కడో పోయింది.
అంటే మీన్ షిఫ్టింగ్లో ఎక్కడ ఉండింది దొరకలేదు, సో దానికోసమని చూపించలేదు. సో దానికి కూడా లిడ్ ఇచ్చారు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నిటికి కూడా కరెక్ట్గా సెట్ అయ్యే లిడ్స్ ఉండడం వల్ల చాలా చాలా బాగుంది. ఒక్క ఫ్రై ప్యాన్కి తప్ప అన్నిటికీ లిడ్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రై ప్యాన్కి మనం కావాలంటే ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదండి, అంటే 2 లీటర్స్ ఆక్యుపెన్స్ ఉందని చెప్పాను కదా, అదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఏమన్నా కావాలంటే మనం దాన్ని లిడ్ క్లోజ్ చేసుకోనికి దాన్ని అలా యూస్ చేసుకోవచ్చండి. సో ఇది క్వాలిటీ అయితే సూపర్ అసలు నిజంగా. మీకు కొంచెం పెద్ద క్వాలిటీ పెద్ద క్వాంటిటీ కావాలి అని అనుకుంటే మీరు యాప్లో వెళ్ళి చూస్తే చాలా చాలా ఉంటాయండి, ఏ యాప్లో అయినా ఉంటాయి. ఇది నేను పర్సనల్గా యూస్ చేశాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా చాలా బాగున్నాయని. కాస్ట్ వచ్చేసి మాకు 1340 అలా పడిందండి, అంటే 1340 పడింది మేము తీసుకున్నప్పుడు. అది మేము వచ్చేసి కొంచెం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆఫర్ లేదు. ప్రజెంట్ వచ్చేసి 1400 అలా ఉందండి. సో కొంచెం మాకు 60 రూపీస్ అలా తగ్గిందంతే. సో ఇక్కడ చూపిస్తా ఉన్నాను వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు అన్నట్టుగా మనకి చెప్తారు కదా బాక్స్ పైన. సో అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. మనకి థిక్ లేయర్ బాటమ్ ఉండేసరికి చాలా చాలా బాగుంది అన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇందాక మీకు చూపించాను కదండి బాటమ్ అనేది ఎంత థిక్గా ఉందో. సో అలా థిక్ బాటమ్ ఉన్నవి అయితే మంచి స్టీల్ అండి. సో అలాంటివి యూస్ చేయాలి మనము. ఈ అల్యూమినియం ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి, అవి హెల్త్కి అస్సలు మంచివి కాదు, క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి స్టీల్లోకి వచ్చేస్తే చాలా చాలా బెటర్ అండి. సో ముందన్నీ అన్ని స్టీల్ యూస్ చేసేవాళ్ళు, మనమే మధ్యలో అల్యూమినియం తీసుకొచ్చేసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు అందరూ స్టీల్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ కుక్వేర్ సెట్ లింక్ కింద కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి.